మామూలుగా మీరన్నట్టు అమెరికాకు చదువుకోవడానికో, లేకపోతే ఉద్యోగానికో వెళ్ళి డబ్బులు సంపాదించడానికి ప్రధానంగా వెళ్తారు. అవునండి. కానీ అక్కడ మనోళ్ళు చాలా సార్లు క్రైమ్స్‌లో ఇరుక్కోవడం కనబడుతుంది. తెలుగోళ్ళు కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, వివిధ రకాల క్రైమ్స్ చేసి అక్కడ దొరికిపోతున్నారు. హ్మ్. చాలామంది జైళ్ళల్లో మగ్గుతున్నారు. మనకు తెలిసిన సమాచారం మేరకు ఇంటర్నేషనల్‌గా దాదాపు 10,000 మంది ఇండియన్స్ వివిధ జైళ్ళల్లో ఉన్నారు. అందులో 50, 60 మందికి ఉరి శిక్షలు గూడా, మరణ శిక్షలు గూడా పడ్డాయి. హ్మ్. ఎక్కువగా గల్ఫ్‌లో ఈ మరణ శిక్షలు ఎక్కువుంటాయి. అమెరికా లాంటి దేశాల్లో ఏందంటే, ఏళ్ల తరబడి జైళ్ళల్లో ఉండాల. ఆ మధ్య గూడా ఒకతను ఒక చైల్డ్ ఆహ్, అమ్మాయితో సెక్స్ చాట్ చేయడం, ఆ అమ్మాయిని హ్మ్. ఆహ్, సెక్స్ వర్కర్‌గా భావించి అతను రమ్మనడం, ఇవన్నీ చేస్తే అతను దొరికిపోయాడు. మొన్న రీసెంట్‌గా ట్రక్ డ్రైవర్లిద్దరూ డ్రగ్‌ని తీసుకెళ్తుంటే జనవరి 4న వాళ్ళు దొరికారు అమెరికాలో. ఇలాగ డ్రగ్స్, సెక్స్ రాకెట్లలో ఇండియన్స్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఆ మధ్య గూడా ఒక 2, 3 ఏళ్ల ముందు గూడా తెలుగు వాళ్ళు చాలామంది అక్కడ పెద్ద సెక్స్ రాకెట్‌లో ఇరుక్కున్నట్టుగా వార్తలొచ్చాయి. హ్మ్. సో, ఇప్పుడు మన కేస్ ఏందంటే వెర్జీనియా అనే రాష్ట్రం ఉంది. ఈ వెర్జీనియా రాష్ట్రంలో ఒక భారత సంతతికి సంబంధించిన ఒక దంపతులు ఒక మోటెల్ అంటారు వాళ్ళు. మనం హ్మ్. ఇక్కడ లాడ్జ్ అంటాం గదా! దాన్ని వాళ్ళు మోటెల్ అంటారు. అలాంటి ఒక మోటెల్ నడుపుతున్నారు. ఆ మోటెల్ పేరు రెడ్ కార్పెట్ ఇన్. హ్మ్. మంచిగా పెట్టారు పేరు గూడా. హ్మ్. రెడ్ కార్పెట్ ఇన్ అని పెట్టారు. అదే ఎర్ర తివాచి పరిచారన్నమాట. పరిచారనమాట దీనికోసం. డంబ్రీస్ అనే టౌన్ అండి. ఇది వెర్జీనియా రాష్ట్రంలో డంబ్రీస్ అనే టౌన్‌లో వీళ్ళొక మోటెల్ పెట్టి నడుపుతున్నారు. 2, 3 ఏళ్ల నుంచి లీజుకి తీసుకొని ఈళ్ళు నడుపుతున్నారు. దీంట్లో వీళ్ళేం చేస్తున్నారంటే థర్డ్ ఫ్లోర్ 3 హ్మ్. ఫ్లోర్‌లు ఉంది. థర్డ్ ఫ్లోర్‌లో డ్రగ్స్, వ్యభిచారం. కింది ఫ్లోర్‌లలో మాత్రం మామూలు రెగ్యులర్ క్లయింట్స్. హ్మ్. చాలా మనకు కూడా ఇండియాలో గూడా చాలా లాడ్జిల్లో ఇవి నడుస్తుంటాయి. పెద్ద పెద్ద లాడ్జిలు, హోటల్స్‌లో ఇది డ్రగ్సు, తర్వాత ఇది ఎక్కువగా ఎందుకంటే అక్కడికి ఎక్కువ వెళ్తారు కాబట్టి రిచ్ పార్టీలు. హ్మ్. వాళ్ళని స్టడీ చేసి మెల్లగా వాళ్ళని పట్టుకుంటారు. ఏం సార్ ఏమైనా కావాలన్నా అది ఇది అని అడుగుతారక్కడ. హ్మ్. సో, ఏముంది అది ఇది అంటే వాళ్ళు మెల్లగా కనెక్ట్ అవుతారు. వాళ్ళకి రెగ్యులర్‌గా అలవాటైపోతుంది. ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి. ఫ్యామిలీలో ఎళ్తే వాళ్ళనేం పట్టించుకోరు. హ్మ్. ముఖ్యంగా సింగిల్ మెన్ వీళ్ళెళ్ళినప్పుడు కొంత బిజినెస్ ఇది అవును. కాన్ఫరెన్స్‌లకి రకరకాలుగా ఎళ్తారు గదా! అప్పుడు వాళ్ళు మెల్లగా ఏం సార్ ఏమన్నా అవసరమా మీకు అది ఇది అని అడిగి హ్మ్. మెల్లగా వాళ్ళని ట్రాప్‌లోకి మంచి అమ్మాయిలున్నారు సార్ అది ఇది అని చెప్పి ఇస్తారు. కొంతమంది వీళ్ళే అడుగుతారు సార్. వీళ్ళు కొంతమంది గూడా అడుగుతారు. అడుగుతారు. వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు ముందే కనుక్కొని పలానా హోటల్‌లో అయితే దొరుకుతారని ఆ అవును. హోటల్‌లో దిగుతుంటారు. దిగినప్పుడు వీళ్ళక్కడ అక్కడ పనిచేసే వాళ్ళని బ్యాగులు అవి మోసే వాళ్ళని పిలిచి వాడికేదో టిప్ ఇచ్చి మెల్లగా హ్మ్. ఇక్కడేమన్నా దొరికే అవకాశం ఉందా? అది ఇది అని అడుగుతారు. అవునండి. సో, అట్లా జరుగుతుంటాయి. హ్మ్. మామూలుగా తిరుపతిలో మేము ట్యూషన్ చెప్పడానికి మార్నింగ్ పోతుంటే మమ్మల్ని అడిగేవాళ్ళు. సార్ హ్మ్. అమ్మాయిలున్నారు సార్, అమ్మాయిలున్నారు సార్ అని. హ్మ్. ఒరేయ్ బాబు మాది ఇక్కడే రా మేమేమి యాత్రికులం కాదని మేము చెప్పేవాళ్ళం. హ్మ్. అంటే అలాగా ట్రాపింగ్ అనేది జరుగుతా ఉంటది. అవును. వీళ్ళు కూడా అలాగే ఏం చేస్తారంటే హోటల్‌కి వచ్చిన వాళ్ళని మాట్లాడిచ్చి వాళ్ళు డీసెంట్ అనుకున్నప్పుడు కింది ఫ్లోర్‌లలో వాళ్ళకి రూమ్‌లిస్తారు. హ్మ్. లేదు వాళ్ళకి డ్రగ్స్, అమ్మాయిలు ఇష్టం ఉందనుకున్నప్పుడు థర్డ్ ఫ్లోర్‌కి పంపిస్తారు. పంపిస్తారు. ఇది జరుగుతుంది. వీళ్ళిద్దరు పేర్లేందంటే కోశా శర్మ భార్య. హ్మ్. ఆమెకి 52 ఏళ్ళు. భర్త తరుణ్ శర్మ. హ్మ్. ఇతనికి 55 ఏళ్ళు. ఈ భార్యని అక్కడ అందరూ గూడా మా అని, హ్మ్. మామ్ అని పిలుస్తారు. హ్మ్. పేరు పెట్టి పిలవరు. అట్లాగే భర్తనేమో పాప్ అని, పా అని పిలుస్తాం. మామూలుగా ఆఫ్రికాలో గూడా మామ అని పిలుస్తుంటారు. అవును. లేడీస్‌ని పాప అని పిలుస్తుంటారు. హ్మ్. అలాగే వీళ్ళిద్దరిని గూడా అలా పిలుస్తుంటారనమాట. వీళ్ళకి ఇంకొక ముగ్గురు హెల్ప్ చేస్తున్నారు సిబ్బంది. హ్మ్. అందులో ముగ్గురు గూడా అక్కడోళ్ళే. మార్గో పియర్స్ అని, జాషువా రోడ్రిగ్ అని, హ్మ్. రషాడ్ స్మిత్ అని. సో, స్మిత్, రోడ్రిగ్స్, పియర్స్ ఈళ్ళు ముగ్గురు హ్మ్. హెల్ప్ చేస్తున్నారు. సో, ఇది పోలీసులకి తెలిసింది. హ్మ్. ఇగ మామూలుగా మనకి పోలీసులంటే అక్కడ ఇక్కడ ఎట్లాగో సీబీఐలో అక్కడ ఎఫ్‌బీఐ అంటారు. అవును. ఎఫ్‌బీఐ అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అది అక్కడ అమెరికాది ఫెడరల్ సిస్టమ్ గాబట్టి అవును. స్టేట్ డిపార్ట్‌మెంటు, సెంట్రల్ డిపార్ట్‌మెంటు ఉంటాయి. అలాగా సెంట్రల్ ఉండేది ఎఫ్‌బీఐ. ఎఫ్‌బీఐకి తెలిసినాక వాళ్ళేం చేశారంటే ఒక అండర్ కవర్ ఆపరేషన్‌ని లాస్ట్ ఇయర్ మే నుంచి డిసెంబర్ వరకు స్టార్ట్ చేశారు. హ్మ్. అంటే వాళ్ళు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం కోసం. అండర్ కవర్ ఆపరేషన్ అంటే వీళ్ళే విటుల్లాగా అక్కడ క్లయింట్ లాగా వెళ్ళడం, హ్మ్. అమ్మాయిలు కావాలని చెప్పడం,
లేదా డ్రగ్స్ కావాలని చెప్పడం అలాగా. అదేమైందంటే దాదాపు వీళ్ళు మొత్తం 11 సార్లు డ్రగ్స్ కొన్నారు వాళ్ళ దగ్గర, అంటే ప్రూఫ్ ఉండడం కోసం. అందులో డ్రగ్స్ లో ప్రధానంగా 2, ఒకటి ఫెంటానిల్, రెండోది కొకైన్. ఈ మధ్య ట్రంప్ ఎక్కువగా అనేక దేశాల మీద ప్రెజర్ తేవడానికి ఫెంటానిల్ ఒకటి కారణం. ఫెంటానిల్ లాటిన్ అమెరికా నుంచి, కెనడా నుంచి అమెరికాకి పెద్ద ఎత్తున వెళ్తుంది అనమాట. సో ఈ ఫెంటానిల్ డ్రగ్ అండ్ కొకైన్, ఈ 2 తో వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. అలాగే కొంతమంది అమ్మాయిలను పెట్టి అక్కడ చేస్తున్నారు. అమ్మాయిలకి $80 నుంచి $150 ఫీజు పెట్టారు. సో వీళ్ళు కొంతమంది విటులుగా వెళ్ళారు, కొంతమంది సెక్స్ వర్కర్లుగా కూడా పోలీసులు అక్కడ లేడీస్, మహిళా పోలీసులు సెక్స్ వర్కర్లుగా కూడా అక్కడ జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి రెడ్ హ్యాండెడ్ గా మొత్తం రికార్డ్ చేశారు. వాళ్ళకి బాడీ కెమెరాస్ ఉన్నాయి, మొత్తం రికార్డ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా మొన్న మార్నింగ్ అర్లీ మార్నింగ్ పట్టుకున్నారు, వెళ్ళి ఒక రైడ్ చేశారు. ఈ రైడ్ లో కూడా FBI వాళ్ళు, విర్జీనియా స్టేట్ పోలీసు, అక్కడ లోకల్ ప్రిన్స్ విలియం కౌంటీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు ఆ టౌన్ లో వాళ్ళు 3 బృందాలు కోఆర్డినేటెడ్ అటాక్ అంటారు. అర్లీ మార్నింగ్ 5 ఆ ప్రాంతంలో కోఆర్డినేట్ అటాక్ చేశారు. చేసినప్పుడు రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళకి ఈ మొత్తం మందులు అన్ని దొరికాయి. ఆల్రెడీ వీళ్ళు అండర్ కవర్ ఆపరేషన్ లో రికార్డ్ అయిన ఫుటేజ్ అంతా ఉంది. సో రెడ్ హ్యాండెడ్ గా విత్ సాక్ష్యాలు, విత్ మెటీరియల్ మొత్తం, అంటే పకడ్బందీగా చేశారు. ఎటువంటి తప్పించుకోవడానికి ఛాన్స్ లేకుండా పకడ్బందీగా చాలా జాగ్రత్తగా ఓపిక్ గా ఆపరేషన్ చేశారనమాట. అంటే అన్ని రుజువులు, సాక్ష్యాలు అన్ని పెద్ద ఆపరేషన్ ఇది. ఎందుకంటే మే నుంచి డిసెంబర్ వరకు